పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం కొత్తపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. పూటకో పార్టీతో రోజు జెండాను వేసుకొని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మరని తెలిపారు. పేదలకు అందిస్తున్న సంక్షేమంను ఆపేందుకే దొంగలందరూ ఏకమవుతున్నారని, ఇది ప్రజలు గమనించాలని సందర్భంగా వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు ఎవరు మతతత్వ పార్టీలకి కొమ్ము కాస్తున్నారు, ఎవరు మతతత్వ పార్టీలకి ఆస్వాదిస్తున్నారు, ఎవరు మతతత్వ పార్టీలని బలపరిచిన అభ్యర్థిగా అని చెప్పుకుంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అని చెప్పుకుంటున్నారు. ఇంకొక దగ్గరకు పోయి జనసేన బలపరిచినటువంటి అభ్యర్థులు అని చెబుతున్నారు. ఇంకొక సాటకు పోయి కండవ తీస్తారు, ఒక సాట పోయి కండవ తగిలిస్తారు, ఒక సాట ఒక కండవ వేస్తారు, ఒక సాట ఇంకొక కండవ వేస్తారు. ఎంత కర్మ పట్టిందయ్యా మీ తెలుగుదేశం పార్టీకి. ఈ తెలుగుదేశం పార్టీకి మేము చాలా బలంగా ఉన్నాం, రండి పోటీలకి అని చెప్తూ ఉంటారు. మీకు బలం ఉంటే మీకు బీజేపీ ఎందుకు, జనసేన ఎందుకు? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనార్టీస్ పార్టీ, మరి బీసీల పార్టీ, చిన్నవాళ్ళ పార్టీ, సన్నవాళ్ళ పార్టీ, వైసీపీ పార్టీ, అన్ని వర్ణాల పార్టీ వైసీపీ పార్టీ, ఒకే వర్ణానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్ణమే దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక్కసారి మనసులో మీరు అనుకోకపోయినా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకి మీ తప్పుడు ప్రచారం, మీ తప్పుడు విధానాలు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వాపును చూపించి మీరు బలంగా ప్రజలు నమ్మండి అంటే అది మీది వాపు అన్నది ప్రజలు తెలుసుకున్నారు. అది మీ బలం కాదని ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి సందర్భంగా మీకు తెలియపరుస్తున్నారు. మీకెట్లా పచ్చగా కనపడుతుంది, ప్రజలకు అలా కనపడట్లేదు. మీరేంటో, మీ బలమేంటో, మీరేంటో, మీ బెదిరింపులేంటో. మీ బెదిరింపులకి మీకు భయపడటానికి మీ మోసేతి కింద నీళ్ళు ఎవరు తాగట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.